వైసీపీలో మరో బిగ్ వికెట్ డౌన్ అయింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీని వీడి ఆయన సైకిల్ సవారీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాలో జరగబోయేటువంటి ఒక సభలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇప్పటికే నారా లోకేష్ గారితో అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు గారితో పలుమార్లు భేటీ అయ్యి సంప్రదింపులు కూడా జరిపారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏఎస్ రావు గారు నమస్తే అండి. వైసీపీలో మరో పెద్ద వికెట్ డౌన్ అయిపోయింది. జంగా కృష్ణమూర్తి గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన తన ఎమ్మెల్సీ పదవితో పాటుగా రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడిగా ఉన్న పదవికి కూడా రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆయన సైకిల్ సవారీకి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే నారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని కలిశారు. టీడీపీ తీర్థం కూడా పుచ్చుకోబోతున్నారు. ఆయన టీడీపీ రాకతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ ఖాళీ కాబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా కృష్ణ గారు, ఎందుకంటే జంగా కృష్ణమూర్తి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే వారు, ప్రస్తుతంగా ఎమ్మెల్సీగా ఉన్నారు, బీసీ విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. గత 5 సంవత్సరాల నుంచి చూస్తే బీసీలకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం కూడా జంగా కృష్ణమూర్తి గారు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఫెడరేషన్లో కుల వృత్తులపైన ఆధారపడేటువంటి కొన్ని సామాజిక వర్గాల్లో, ముఖ్యంగా నాయ బ్రాహ్మణ సామాజిక వర్గాలు, రజకులు కానివ్వండి, అలాంటి సామాజిక వర్గాలు కుల వృత్తులపై ఆధారపడే ఈ సామాజిక వర్గాలు ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్ చేశారు. చేసి వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్గా ఒక పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ పదవి ఇచ్చిన తర్వాత దానికి ₹1 కూడా ఫండ్స్ కేటాయించకుండా ఆ కార్పొరేషన్ పేరుతోటి రకరకాల కార్పొరేషన్లు 100 కార్పొరేషన్లు పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా డబ్బులు మేము తిరిగి కడతామని చెప్పేసి అనేక బ్యాంకుల నుంచి కార్పొరేషన్స్ని సాకుగా చూపించి కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చుకొచ్చారు. కానీ ఈ యొక్క కార్పొరేషన్ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటుంది? ఆ యొక్క సామాజిక వర్గాలకు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళకు అవకాశాలు కల్పించడానికి ఒక కార్పొరేషన్ కానీ ఫెడరేషన్ కానీ దాని ఉద్దేశం అది యాక్చువల్ రాజ్యాంగబద్ధంగా. కానీ గత 5 సంవత్సరాలు జరిగింది ఏంటంటే వాళ్ళని కేవలం ఒక కార్పొరేషన్ చేసి చైర్మన్ ఇచ్చి కేవలం వాళ్ళకు బంగారు ముకుటం తొడిగిస్తున్నా అని చెప్పేసి ఒక ప్లాస్టిక్ కిరీటం నెత్తి మీద పెట్టేసి చూడరాబాయి నీకు సింహాసనం కూర్చోబెట్టాను, ఇది ఒక కిరీటం పెట్టాను, ఇది నేను పెట్టింది ప్లాస్టిక్ కిరీటమే, ఇది బంగారు కిరీటం లాగానే నేను కలరేసి బయట చూపిస్తున్న సమాజానికి, నువ్వు ప్లాస్టిక్ కిరీటం అని బయట చెప్పమాకని చెప్పేసి బీసీలను కూడా మోసం చేయడం జరిగింది. ఎన్ని రోజులు మోసపోతారు బీసీలు? ఇప్పటికైతే ఆ పరిస్థితి బాగాలేదు రాబాయి, ఓ ప్లాస్టిక్ కిరీటం పెట్టుకో, 1 సంవత్సరం తర్వాత నేను మళ్ళీ నీకు బంగారు కిరీటం చేపిస్తాను, దానికి రత్నాలు, ముత్యాలు, వైడూర్యాలు, వజ్రాలు అన్నీ కూడా పొందుపరిచి నీకు తొడిగిస్తానని చెప్తే పాపం బీసీలు ఆశతో రేపు 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 అని చెప్పేసి మొత్తం 10 కాలం పూర్తి అయిపోయింది. ఇంకా కూడా ఆ ప్లాస్టిక్ కిరీటం మీద నెత్తి మీద పెట్టుకొని ఊరేగింపమంటే ఈ బీసీలకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. నాయన నీకు నీ పాటికి దండంబరవై మమ్మల్ని మోసం చేసింది చాలిగా, నీకు దండం గుడ్ బై చెప్పేసి అందరూ బీసీలు బయటికి రావడం జరుగుతుంది. బీసీలు బయటకు వచ్చేసారు అందరు, మమ్మల్ని మోసం చేసావు, నమ్మించి తడిగుడ్డతో మా గొంతులు కోసావు. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలా ఉన్నారు. కానీ 2019లో మాత్రం బీసీలలో కొన్ని చీలికలు వచ్చాయి. బీసీలలో చీలికలు వచ్చి బీసీలు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి ఏం లేదు కృష్ణ గారు. రాష్ట్రాన్ని ఒక అశాస్త్రీయంగా విడగొట్టారు. రాజధాని లేకుండా లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెట్టారు. వారు ఒక రాష్ట్రాన్ని 2 సార్లు ఇప్పటివరకే 2 సార్లు రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు. మళ్ళీ నా ఆంధ్రప్రదేశ్ మోసపోకూడదని చెప్పేసి ఒక ఆకాంక్షతోటి నిర్విరామంగా ఒక అభివృద్ధి దిశగానే పనిచేస్తూ పోయారు. అడ్మినిస్ట్రేషన్లో వారు బిజీ అయ్యారు. అదొక కోణం అయితే, ఇంకో కోణం ఏముందంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి ప్రజలు కలవడం రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు.
ఈరోజు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షాన్ని ప్రజలను కలవనికుంటా మైకులు పట్టుకుంటా మైకులు లాగేసుకుంటూ వెహికల్ లాగేసుకుంటూ ఒకవేళ స్టూల్ మీద ఎక్కితే కూడా స్టూల్ లాక్కపోవడం అలాంటి అరాచకం ఒకవేళ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింటే ఈ యొక్క నత్తి పకోటి ఈ యొక్క అంతకుడు ఈ యొక్క కోడి కత్తి కారకుడు ఈ యొక్క గొడ్డలి కారకుడు ఈ గొడ్డలి రూపకర్త ప్లీజ్ అని గల్లీలలో తిరిగి ముద్దులు పెట్టి ప్రజలను మోసగించే అవకాశం వచ్చేదా? ప్రజలు పోయేవారా? ప్రజలు అతను ఓటేసేవారా? ఈ యొక్క 5 సంవత్సరాలు ఈ యొక్క రాక్షస పరిపాలన వచ్చేదా ఆంధ్రప్రదేశ్? చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు కాబట్టి దాన్ని సాకుగా పెట్టుకుని ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ బీసీలు చంద్రబాబు గారికి దగ్గరయ్యే అవకాశం ఖచ్చితంగా చూశారు. బీసీలే కానివ్వండి, ఎస్సీలే కానివ్వండి, ఎస్టీలే కానివ్వండి, ప్రతి సామాజిక వర్గం కూడా అట్టడుగు వర్గాలని అతి సామాన్యుడిని తీసుకొచ్చి శాసనసభ సభ్యత్వం ఇప్పించి శాసనసభలో అధ్యక్ష అని గర్వంగా మాట్లాడే ఒక అవకాశం కల్పించింది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అలాంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాంటి బీసీల పక్షపాత ఎవరంటే కళ్ళు మూసుకుని ఎవరికి అడిగినా కానీ తెలుగుదేశం పార్టీని చెప్తారు. కొంతగా తెలుగుదేశం పార్టీ మీద ఒక అపోహలేసి వాళ్ళు ఒక ప్రజల్ని మిస్గైడ్ చేసి ముఖ్యంగా బీసీలని మీకు ఏమో చేసేస్తామని కార్పొరేషన్లు ఇస్తాము రకరకాలు ఇస్తామని చెప్పేసి ఒక అపోహ సృష్టించారు. ఆ అపోహ నుంచి ముఖ్యంగా బీసీలు బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు దుర్మార్గడవరా భయ్ నిన్ను నమ్మమే ఇప్పుడని చెప్పేసి ఒక నీకు నీ పార్టీకి నీ ప్రభుత్వానికి దండం. మా గురించి పుట్టినటువంటి పార్టీ, అట్టడుగు వర్గాల గురించి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉందిరా నాయన, మేము మా పార్టీకి పోతామని చెప్పేసి అందరూ సొంత గూటికి రావడం జరుగుతుంది ఈరోజు. సొంత గూటు ఇన్ ద సెన్స్ తెలుగుదేశం పార్టీ అదే జరుగుతుంది. అందుకే ఇప్పుడు కృష్ణమూర్తి గారు కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ రీజైన్ అవుతున్నారు. వాళ్ళతో అయినటువంటి తప్పిదాలు తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం అందరం ఏకతాటిపై రావాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఆ రాక్షస ప్రభుత్వాన్ని గద్దదించడానికి కంకణబద్ధులై అందరూ కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వారు ఒక రాష్ట్రాన్ని 2 సార్లు ఇప్పటివరకే 2 సార్లు రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు. మళ్ళీ నా ఆంధ్రప్రదేశ్ మోసపోకూడదని చెప్పేసి ఒక ఆకాంక్షతోటి నిర్విరామంగా ఒక అభివృద్ధి దిశగానే పనిచేస్తూ పోయారు. అడ్మినిస్ట్రేషన్లో వారు బిజీ అయ్యారు. ఓకే, జంగా కృష్ణమూర్తి గారి ప్రభావం పల్నాడులో ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుంది. జంగా కృష్ణమూర్తి గారు రావడం వల్ల అనేక మంది వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతున్నారు. పల్నాడులో ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం.